ఇప్పుడు దాకా నేను చాలా గార్డెన్ వీడియో స్టోరీస్ లో పోస్ట్ చేశాను, రీల్స్ లో కూడా 1-2 పోస్ట్ చేశాను. దాంతో పాటు హార్వెస్ట్ చేశాక వెజిటబుల్ వీడియోస్, ఫొటోస్ కూడా షేర్ చేశాను. కానీ నా గార్డెన్ లో అసలు ఏమేం వెజిటబుల్స్ పండిస్తున్నాను అని మాత్రం క్లియర్ గా ఎప్పుడు చూపించలేదు. సో సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి అసలు ఈ సీజన్ లో నేను ఏమేం ఫ్రూట్స్, ఏమేం వెజిటబుల్స్ పెంచాను అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఈ టొమాటోస్ నేను హోమ్ డిపోలో మొక్కలు కొనుక్కొచ్చి వేశాను. మొత్తం 4 చెట్లు పెట్టాను. 2 చెర్రీ టొమాటోస్, 2 రెగ్యులర్ కంట్రీ టొమాటోస్. ఇడిగో వీడింకో కంట్రీ టొమాటో పచ్చికాయలన్నీ కోసేశాడు. వీడికి హార్వెస్టింగ్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ టొమాటోస్ కోయటం ఇంకా ఇష్టం. సో ఈ రోజు 1 కేజీ టొమాటోలు కోసాం. వీటితో అమ్మ పచ్చడి పట్టారు. ఆ రెసిపీ తొందరలో షేర్ చేస్తాను. నెక్స్ట్ వంకాయల్లో ఆల్మోస్ట్ ఒక 4-5 రకాలు పెంచాం. వీటిల్లో హైబ్రిడ్ వంకాయలు, గుత్తి వంకాయలు, తెల్ల వంకాయలు, గ్రీన్ వంకాయలు అండ్ పొడుగు వంకాయలు ఇవన్నీ పెంచాం. సీజన్ అయిపోవటం వల్ల మొక్కలన్నీ ఆల్మోస్ట్ ఎండిపోతున్నాయి. కానీ ఈ ఇయర్ బెండకాయలు కూడా చాలా వచ్చాయి. ఇవాళ కూడా కొన్ని కోసాం. మోస్ట్లీ ఇదే లాస్ట్ హార్వెస్ట్ అవ్వచ్చు బెండకాయలది. వీటితో పాటు సొరకాయలు కూడా పెంచాను. చాలా పెద్ద సైజ్ అవుతాయి ఈ సొరకాయలు. ఆల్రెడీ నేను ఒక 4 సొరకాయలు కట్ చేసి ముక్కలు కోసి ఫ్రీజర్ లో పెట్టేశాను నెక్స్ట్ 2-3 మంత్స్ కి. తర్వాత పచ్చిమిర్చి కోసాను. పచ్చిమిర్చి కూడా ఒక 3-4 వెరైటీలు వేసాను. అన్ని బాగా కాసాయి. ఈ లోపు మా అమ్మ ఇంకో సైడ్ నుంచి బీరకాయలు, చిక్కుడుకాయలు కోసుకొచ్చారు. ఒక 10 బీరకాయలు, దగ్గర 1 కేజీన్నర చిక్కుడుకాయలు కోసారు. ఇంకా ఇంటి పక్కన వేసిన బెడ్స్ నుంచి పొడుగు వంకాయలు కొన్ని, పండిన టమాటాలు కొన్ని కోసాను. ఇవి నాటు టమాటాలు, గింజల నుంచి వచ్చాయి మొక్కలన్నీ. వీటిని మేము రాములక్కాయలు అంటాం. వీటితో పాటు తోటకూర, గోంగూర, చుక్కకూర, బచ్చల కూర, కీరా, జుకినీ, ఫ్రూట్స్ లో పుచ్చకాయ, కర్బూజా ఇవన్నీ పండించాం ఈ సంవత్సరం. సీజన్ ఎండ్కి వచ్చేసింది కాబట్టి కుదిరినన్ని వండుకుని మిగతావి ముక్కలు కోసుకుని ఫ్రీజ్ చేసుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.